ఈ మెట్రో రైల్ అనేది 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే ఉంది. రీఆర్గనైజేషన్ యాక్ట్లోనే చాలా క్లియర్గా విశాఖపట్నం, విజయవాడ ఈ రెండింటినీ పరిశీలించి ఫీజిబిలిటీ స్టడీ చేసి దాన్ని చేయండి అని రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు పెట్టారు. అయితే 2014-19లో దానికి సంబంధించి అన్ని స్టడీస్ చేసి కేంద్రానికి పంపించి కేంద్రం యొక్క అప్రూవల్ అడిగితే అప్పుడు వాళ్ళు పాలసీ మారుస్తున్నాము, పాలసీ మార్చిన తర్వాత మీరు అప్లై చేయమన్నారు. అంటే పాలసీ మార్చేటప్పటికే ఐ థింక్ 2018 అయినట్టుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం పంపించిన తర్వాత వాళ్ళు స్టడీ చేసి అంతా చేసి శాంక్షన్ చేసేటప్పటికి ప్రభుత్వం మారింది. అయితే గత ప్రభుత్వం మారిన ప్రభుత్వం దాన్ని టేకప్ చేయక లాస్ట్లో అంటే వాళ్ళ గవర్నమెంట్ పోయే ముందు దాని యొక్క పరిశీలించడం జరిగింది. అంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ వాళ్ళు మళ్ళీ చేయించి ఎక్స్టెన్షన్ ఏరియా కూడా అన్నారు. ఏమన్నారు కానీ దాని గురించి పట్టించుకోవాలా, పక్కన పడేశారు. అంటే మనకు మెట్రో ఎందుకులని. ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడ తీసుకున్నా ట్రాఫిక్ సమస్య, ఏ దేశం తీసుకున్నా, ఏ రాష్ట్రం తీసుకున్నా, ఈవెన్ ఒక మున్సిపాలిటీ తీసుకున్నా ఈరోజు సమస్యలు ఏంటంటే ఉన్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య. అందుకనే మిక్స్డ్ డెవలప్మెంట్కి వచ్చేసారు. బిల్డింగ్ పర్మిషన్స్ కూడా మిక్స్డ్, ఒకే బిల్డింగ్లో కింద షాపింగ్ కాంప్లెక్స్, నెక్స్ట్ ఫ్లోర్లో హోటల్ కానీ ఆఫీస్ కానీ, ఆ పైన రెసిడెన్షియల్. అంటే ఆ రెసిడెన్షియల్లో ఉండేవాళ్ళు ఆఫీసులో పోవటానికి కార్లు గీర్లు వాడకుండా అక్కడే వాక్ టు వర్క్. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ యొక్క కంజెషన్ తగ్గించాలంటే ఈరోజు ప్రపంచం మొత్తంలో ఉన్న మార్గాలు ఒకటి ఏంటంటే మెట్రో రైల్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి కాస్ట్ ఎంత అవుద్ది, దానికి ఎంత డైరెక్ట్ వైబుల్ అవుద్ది, అది వెంటనే వైబుల్ కాదు. ఇట్ టేక్స్ టైం 20 years to 25-30 years. బట్ ట్రాఫిక్ కంజెషన్ తగ్గించాలా అనే దాంతో ఈరోజు ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా దే ఆర్ గివింగ్ హై ప్రయారిటీ మెట్రో. ఈవెన్ ఈరోజు బెంగళూరు కొద్దిగా స్టార్ట్ చేశారు, మొత్తం ఆల్మోస్ట్ సిటీ అంతా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, నాగపూర్, బాంబే, మహారాష్ట్ర, ప్రతి స్టేట్లోనూ మెట్రో తీసుకొస్తున్నారు. అట్లాంటిది గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి అవతల పారేసింది. అయితే మా ప్రభుత్వం రాగానే టేకప్ చేయగానే వీళ్ళు మళ్ళీ ఒకటి అన్నారు, 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఫీజిబిలిటీ రిపోర్ట్ని మళ్ళా మీరు స్టడీ చేసి మాకు పంపించమంటే దానికి మళ్ళీ ఒక 6 నెలల టైం పట్టింది. ఫీజిబుల్స్ రిపోర్ట్ చేయడానికి టెండర్లు పిలవటం, వాళ్ళకి టెండర్లు ఇవ్వటం, వాళ్ళు స్టడీ చేయడానికి టైం ఇవ్వటం, వాళ్ళు స్టడీ చేయటం అన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కేంద్రానికి పంపించాము. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడారు. కేంద్రంతో మాట్లాడితే ప్రజెంట్ పాలసీ ప్రకారం చేస్తాం, 20% మేము ఇస్తాం, 20% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోండి, 60% మేము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బ్యాంక్ ద్వారా కానీ లేదా ఏదైనా సాఫ్ట్ లోన్ అంటే అతి తక్కువ ఇంట్రెస్ట్తో వచ్చే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ద్వారా ఏర్పాటు చేస్తాము అని చెప్పటం, దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే ఆదేశించారు. ఆదేశంగానే ఎండి రామకృష్ణారెడ్డి గారు దాని మీద యాక్చువల్గా దానికి సంబంధించిన అధికారులందరితో కూర్చొని దీన్ని ఫైనల్ చేసి నిన్న క్యాబినెట్ పెట్టడం జరిగింది. క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. క్యాబినెట్ అప్రూవల్ ఇవ్వంగానే నిన్న ఈవినింగ్ యాక్చువల్గా విశాఖపట్నంకి సంబంధించి టెండర్లు కూడా కాల్ఫార్ చేసేసారు. విజయవాడకు సంబంధించి కూడా రేపు ఎల్లుండో కాల్ఫార్ చేస్తారు. ఇక్కడ విశాఖపట్నం మెట్రో తీసుకుంటే మొత్తం ఇది 42 స్టేషన్స్, 46.23 కిలోమీటర్ల లెంత్, 46.23 కిలోమీటర్లు. ఫేజ్ వన్లో 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2లో మరొక 30 కిలోమీటర్లు ఉంటుంది. ఫేజ్ 2 కొమ్మాడి నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు చేస్తున్నది ఫేజ్ 1.
ఫేజ్ 1 ఏంటంటే స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాడి జంక్షన్ వరకు 34.4 కిలోమీటర్లు, 29 స్టేషన్లు. గురుద్వార్ టు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి 5.07 కిలోమీటర్స్, 6 స్టేషన్లు. తాడిచెట్లపాలెం టు చినవాల్టేరు 6.75 కిలోమీటర్స్, 7 స్టేషన్లు. మొత్తం 42 స్టేషన్లు, 46.23 కిలోమీటర్లు. జనరల్గా మెట్రో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్ ఒక స్టేషన్ ఉంటుంది జనరల్గా, ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్. అలా ఈరోజు 46.23 కిలోమీటర్లు, 3 కారిడార్లు ఫేజ్ 1లో. దీనికి 11,495 కోట్లు ఖర్చు అవుద్ది ఎస్టిమేషన్ ప్రకారం. దాంట్లో 20% విశాఖపట్నం విఎంఆర్డి అర్బన్ అథారిటీ పెడుతుంది, విశాఖపట్నం అర్బన్ అథారిటీ టేకప్ చేస్తుంది. 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 60% సాఫ్ట్ లోన్తో దీన్ని రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే విధంగా దీన్ని టార్గెట్ చేశాం. అదేవిధంగా విజయవాడ తీసుకుంటే, విజయవాడ ఫేజ్ 1లో కారిడార్ 1 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం దాకా 25.95 కిలోమీటర్లు. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచే పెనమలూరు దాకా 12.45 కిలోమీటర్లు. మొత్తం కలిస్తే 38.40 కిలోమీటర్లు. దీంట్లో 33 స్టేషన్స్ ఉంటాయి. ఇదే విధంగా ఫేజ్ 2 విజయవాడ తీసుకుంటే 28 కిలోమీటర్లు వస్తుంది. అది ఎక్కడంటే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతికి. మాస్టర్ ప్లాన్లో అమరావతిలో కూడా మెట్రో రైలు పెట్టారు. అయితే కొంత టైం పడుతుంది అమరావతిలోకి రావటం. ఇది ఫేజ్ 2. దీనికి 10,118 కోట్లు అవుతుంది. 10,118 కోట్లు. ఇందులో కూడా 20% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 20% సిఆర్డీఏ భరిస్తుంది. సిఆర్డీఏ ఇది. మిగతా 60% సాఫ్ట్ లోన్ కేంద్ర ప్రభుత్వం అరేంజ్ చేస్తుంది. రీపేమెంట్ ఒక 30 years సుమారుగా ఉంటుంది విత్ లో ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ మనకు విశాఖపట్నంలో ఏదైతే మెట్రో లైన్ వేస్తున్నారో ఆ మెట్రో లైన్ వేసే దగ్గర కింద యాక్చువల్గా రోడ్డు ఉంది, రోడ్డు నేషనల్ హైవే రోడ్స్. అందుకని కొన్ని జంక్షన్స్ వస్తున్నాయి. ఆ జంక్షన్స్ దగ్గర ట్రాఫిక్ కంజెషన్ కాకుండా ఉండటానికి 20 కిలోమీటర్లు డబుల్ డెక్. డబుల్ డెక్ అంటే కింద మామూలుగా రోడ్డు ఉంటుంది, మరొక రోడ్డు పైన ఉంటుంది, దానిపైన మెట్రో వస్తుంది. విశాఖపట్నంలో క్రాస్ రోడ్స్ ఉంటాయి. క్రాస్ రోడ్స్లో జనాలు ట్రాఫిక్ ఆగకుండా సిగ్నల్స్ వేస్తే గంటల తరబడి ఆగకుండా ఉండటానికి ఎలా డిజైన్ చేశారంటే కింద మామూలుగా రోడ్డు ఉంటుంది, క్రాస్ జంక్షన్స్ ఉంటాయి. అటకాకుండా డబల్ డెక్కర్ అనే ఒక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్లో బస్సులు, కార్లు అన్నీ పోతాయి, వెహికల్స్. ఎక్కడా మధ్యలో దిగటానికి లేకుండా డైరెక్ట్గా దానిపైన ఈ మెట్రో వస్తుంది. అది 20 కిలోమీటర్ల లెంత్. అది తాడిచెట్లపాలెం నుంచి మధురవాడ దాకా. అదేవిధంగా విజయవాడ తీసుకుంటే రామవరపాడు నుంచి నిడమన్నూరు దాకా 4.71 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ వస్తుంది. ఇదే విధంగా ఈ విధంగా యాక్చువల్గా దీని మీద అటు ఎండి గారు వాళ్ళ స్టాఫ్ అంతా కంప్లీట్గా దీని మీద వర్కౌట్ చేశారు. చాలా ఫాస్ట్గా చేశారు. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు దీన్ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. దీన్ని ఇమీడియట్గా టేకప్ చేసి 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ అయిపోయేటట్టుగా చేయటం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇది విజయవాడ ప్లాను. దిస్ ఈజ్ విజయవాడ లైన్స్. విజయవాడ మెట్రోకి ల్యాండ్ యాక్చువల్గా కొంత కావాలండి. యాక్చువల్గాను అది విజయవాడ తీసుకుంటే విశాఖపట్నంలో 99.75 ఎకరాలు కావాలి. నిన్నే నోటీస్ ఇచ్చాం. ఇది యాక్చువల్గా
మన టెండర్కి ఇమీడియట్గా కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అక్కడ కలెక్టర్స్ కమిషనర్లు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇమీడియట్గా చేస్తారు. దానికి అదేవిధంగా విజయవాడలో తీసుకుంటే 91 ఎకరా కావాలి. విజయవాడలో 91 ఎకరాలు కావాలి. దానికి కూడా ఇమీడియట్గా యాక్చువల్గా ప్రాసెస్లో కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ.